అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత తన బ్రతుకు తాను బ్రతుకుతున్నారు. వరుస పెట్టి సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తున్నారు సమంత. మయోసైటిస్ బారిన పడిన తరువాత తిరిగి కోలుకుని నిలబడ్డారు. శోభితతో నాగచైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత సమంత సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా కూడా క్షణాలలో వైరల్ అయిపోతుంది. తాజాగా శామ్ గతంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హీరోయిన్ల కెరీర్ మూడ్నాళ్ల ముచ్చట అనుకునే సమయంలో దాదాపుగా 15 ఏళ్లుగా స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్నారు సమంత. అది కూడా మోస్ట్ వాంటెడ్ స్టార్గా. సినిమాలతోనే కాక పర్సనల్ లైఫ్తోనూ ఎన్నోసార్లు వార్తల్లో నిలిచింది. ఒకప్పుడు ఆర్థిక సమస్యల కారణంగా ఇంటి పోషణ నిమిత్తం చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన సమంత ఇప్పుడు ఆమె సంపన్నురాలు. ఇదంతా కూడా రాత్రికి రాత్రేమీ వచ్చింది కాదు. దీని వెనుక ఎంతో కష్టం ఉంది. తనపై ఎన్ని కామెంట్స్ వచ్చినా వాటిని ఎదుర్కొని ముందుకు సాగుతున్నారు సమంత. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్యతో కలిసి నటించిన ఏమాయ చేశావేతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు సమంత. ఈ సినిమాలో జెస్సీగా ఆమె నటన కుర్రాళ్లను మెస్మరైజ్ చేసింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కాగా ఆ వెంటనే ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోలతో సినిమాలు చేసి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా అవతరించింది. తెలుగులో వచ్చిన స్టార్డంతో కోలీవుడ్లోనూ ఛాన్సులు పట్టేసింది. అజిత్, విజయ్, సూర్య, విశాల్, కార్తీ వంటి హీరోలతో నటించింది. ఒకే సమయంలో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో టాప్ హీరోయిన్ గా వెలుగొందారు సమంత. ఏమై చేసావే షూటింగ్ సమయంలో నాగచైతన్యతో ప్రేమలో పడిన శామ్ సుదీర్ఘకాలం డేటింగ్ తర్వాత 2017లో పెద్దల అంగీకారంతో ఆయనను పెళ్లాడింది. కానీ 4 ఏళ్లు తిరిగేసరికి వ్యక్తిగత కారణాలతో సమంత, చైతన్య విడిపోతున్నట్లుగా ప్రకటించడంతో చిత్ర పరిశ్రమ, ప్రేక్షకులు ఉలిక్కిపడ్డారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇబ్బందులను అధిగమిస్తున్న సమయంలో మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సమంత చికిత్స తీసుకుని తిరిగి కోలుకున్నారు. తన మాజీ భర్త నాగచైతన్య ఒక తోడు వెతుక్కోవడంతో ఆమె కూడా రెండో పెళ్లి చేసుకుంటుందా అన్న డౌట్స్ వచ్చాయి. తెలుగులో ఖుషీ తర్వాత మరో సినిమాలో ఆమె కనిపించలేదు. ఇదిలా ఉండగా గతంలో సమంత ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. జీవితంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు తల్లిదండ్రులు, బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ కూడా అండగా నిలవరని అన్నారు. కానీ మన కష్టం ఎప్పుడూ కూడా మనల్ని కాపాడుతూ ఉంటుందని, కష్టపడిన వారు ఫెయిల్ కారని సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.